ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. మా స్మాల్ స్క్రీన్ టీవీ ఇండియా ప్రేక్షకులందరికీ కూడా సహస్ర వందనాలు. మీరు చూపించే ఆదరణతో మేము మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ రోజున మనం జూన్ 25వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయి, కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ 25వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చులు పెరిగిపోతాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖర్చులను అదుపు చేసుకోకపోతే కనుక మీరు రుణాలకు వెళ్ళే పరిస్థితులు కూడా వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులతో వ్యవహారం చేసేటప్పుడు కానీ, ఇతరులతో సంబంధాలను నెరిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఖచ్చితంగా కూడా మీ కోపాన్ని అంతటినీ కూడా ఇతరుల మీద కనుక ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా అది మీ యొక్క సంబంధ బాంధవ్యాలను దెబ్బతీస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ బంధువులతో కూడా, మిత్రులతో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. బంధు విద్వేషాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి, బంధు ద్వేషాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి, గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి, ఘర్షణలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కీళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, ఈ కండరాలకు సంబంధించిన సమస్యలు కానీ, అలాగే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా నిందలు వేయాలని చూసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే మీ శత్రు శేషం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు, మీ స్నేహితులు ఎంత మంచి స్నేహితులతో అయినా మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కనుక మీ సంబంధ బాంధవ్యాలు తెగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యపరంగా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా మీకు ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా అవసరం అవుతుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఆ కార్యక్రమాల్లో ఏదో ఒక రకమైన ఇబ్బందులు రావటం, కాలాతీతం అయిపోవటం, సమస్యలు రావటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల ఏంటంటే ఆకస్మిక సంఘటనలు జరగటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల ఏంటంటే మీ ప్రణాళిక ఏదైతే ఉందో అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అయ్యి కొంచెం మానసిక ప్రశాంతత మీకు దూరం అవుతుంది, మానసికమైన ఆందోళన పెరుగుతుంది. సమయానికి మీరు అనుకున్న టైంలో మీరు మీ పనులను పూర్తి చేసుకోలేకపోతారు. దానివల్ల మానసికమైన ఆందోళన పెరిగి ఒక రకమైన వైరాగ్య భావం వస్తుందన్న విషయాన్ని గమనించాలి. దాంట్లో ఏంటంటే ఎంత చేసినా ఇంతే కదా అని మొదటికే మొత్తానికి మీరు ఆ పనులను పక్కన పెట్టేసి ఖాళీగా కూర్చోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు దాన్ని లెక్క చేయకుండా
చిత్తశుద్ధితో, ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ పని ఏదో మీరు చేసుకోండి, ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. అలాగే ఇచ్చిన పని చేయండి. అలా కాకుండా మీరు ఇతరత్రా వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగాల్లో మీకు ఉద్యోగం నుంచి సమస్యలే కాకుండా ఉద్యోగాలు పోయే సమస్యలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు కూడా అతి విశ్వాసం పనికిరాదు. మీకు అతి విశ్వాసంతో నాకు అన్ని లాభాలు వస్తాయి, ఇన్ని లాభాలు వస్తాయి అని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక పెట్టుబడి పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు, నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. అందువల్ల సంయమనం పాటించి ఓర్పుతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కుదరదు. అందువల్ల కష్టపడి మీరు ఏకాగ్రత తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏకాగ్రతతో మీరు మీ చదువుని కొనసాగించాలి. ఏకాగ్రతతో మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీ ఏకాగ్రత అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందువల్ల విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్త్రీలు, ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతి విశ్వాసం పనికిరాదు. ఏ విషయాల్లో కూడా ఎవరికి కూడా అటు స్త్రీలైనా పురుషులైనా సరే అతి విశ్వాసం పనికిరాదు. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి తప్పించి వాయిదాలు వేసే ధోరణి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు ఆలయాలను మీరు సందర్శించండి. అలాగే ఖచ్చితంగా కూడా మరి పెసలు నానబెట్టి ఆవుకు పెట్టండి, గ్రాసంగా ఆవుకు పెట్టండి. అయితే పెసలు దానం చేయండి. దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.